రెడ్డి గారు, బడి లేని ఊర్లున్నాయి గాని బార్ లేని ఊర్లున్నాయారా? అది అత్యవసర సర్వీస్ అమ్మా. మారుమూలలకు కూడా విస్తరిస్తారు. మందుకు మంచింకు లోటు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఈ రోజుల్లో మందుల షాపు లేకున్నా ప్రతి ఊరుకు మద్యం షాపు మాత్రం మ్యాండేటరీగా ఓపెన్ చేస్తున్నారు. కానీ కొన్ని ఊర్లు ఆ ఎమర్జెన్సీ సర్వీసులు మాకేమొద్దు, మా ఊర్లు ఉండొద్దు అని అంటున్నారు. అంటే మాత్రం అమ్మేటోళ్ళు ఊకుంటారా? మందు బాబులను టెంప్ట్ చేయరా? వాళ్ళ దందా నడుపుకోరా? అట్లా టెంప్ట్ చేస్తున్నారనే మందు బాబుల మీద కాకుండా మద్యం అమ్మేటోళ్ళ మీద పెట్టిర్రు గురి. అంటే ఏం చేస్తారు? మందు అమ్మితే ఊళ్ళకి కొడతారా? టార్గెట్లు పెట్టి తాగమని ఆప్కారాలు ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళని ఎట్లా ఆపుదాం అనుకుంటున్నారు? ఎట్లా పిరోగి ఊరోళ్ళు చెప్తారు నువ్వు. ఇది కరెక్ట్. దెబ్బతినోడికి కాదు, కొట్టినోళ్ళకు పడాలి శిక్ష. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది జనగామ జిల్లా నష్కల్ గ్రామ పంచాయతీ. కాదని మందమ్మితే ప్రభుత్వ పథకాలు రద్దు చేసుడే వాళ్ళకేసే శిక్ష అన్నట్టు. పైసలు పరిహారం వేస్తే మందమ్మి సంపాదించిన పైసలు దండకు కడతారు, మళ్ళీ దందా మొదలు పెడతారు. అదే సర్కార్ పథకాలు బంద్ పెట్టిర్రు అనుకో, సచ్చినట్టు మద్యం దుకాణాలు క్లోజ్ చేసుకోవాల్సిందే. కాదని మందు బేరాలు చేస్తే రేషన్ కార్డుతో పాటు కరెంటు, నల్ల కలెక్షన్లు కడియేసుడే గాక 50,000 జరిమానా కూడా కట్టాలని తీర్మానం చేసిర్రు. అసలు ఇల్లైనా ఊర్లైనా ప్రశాంతంగా ఉండాలంటే తాగుడొక్కటి లేకుంటే చాలు. మనిషికి తలకాయ పని చేస్తుంది, 4 పనులు చేసుకోవాలనిపిస్తుంది. అదే తాగుడు పెడితే జేబులు ఖాళీ వేసుకోవాలి, పొద్దంతా పని ఎడగొట్టుకోవాలి, మీదంగా తీట పంచాయతీలన్నీ మోపి వేసుకోవాలి, ఇల్లు ఒళ్ళు గుల్ల వేసుకోవాలి. సర్వ అశాంతులకు కారణమైన ఆ తాగుడే లేకుంటే ఏ లొల్లు ఉండదు కదా, ఊరు ప్రశాంతంగా ఉంటది కదా. అందుకే ఈ ఊరోళ్ళు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా ఫాలో అవుతున్న కాంచి ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారట. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఊరు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఆప్కారోళ్ళు సర్కారోళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పుర్రి? జనం దాగమంటే బల్మీటికి దాగిపోయలేరు కదా. చూద్దాం, గాంధీ తాత కలగన్న రోజులు వస్తాయి.